రేపు జరిగే లోక్సభ ఎన్నికలకు 5వ విడత పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 49 స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి స్మృతి ఇరానీ, లక్నో నుంచి రాజ్నాథ్ లాంటి ప్రముఖులు ఈ దఫా ఎన్నికల బరిలో ఉన్నారు. లోక్సభ ఎన్నికల 5వ విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈ నెల 20వ తేదీన 49 స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. 5వ దశలో యూపీలో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్లో 7 స్థానాలు, బీహార్లో 5, ఒడిశాలో 5, జార్ఖండ్లో 3, జమ్మూ కశ్మీర్, లడఖ్లలో ఒక్కో స్థానంలో పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే సగానికి పైగా లోక్సభ స్థానాల్లో పోలింగ్ పూర్తయింది. ఉత్తరప్రదేశ్, బీహార్లో బీజేపీ, ఇండియా కూటమి మధ్య పలు స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంది. అయితే ఈ దఫాలో 2 నియోజకవర్గాలపైనే అందరి కళ్ళు ఉన్నాయి. కాంగ్రెస్కు కంచుకోటలైన ఉత్తరప్రదేశ్లోని రాయ్‌బరేలీ, అమేథీలో ఆసక్తికర పోటీ నెలకొంది. రాయ్‌బరేలీలో సోనియా గాంధీ స్థానంలో రాహుల్ గాంధీ పోటీలో ఉన్నారు. అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ అభ్యర్థిగా కేఎల్ శర్మ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రచారంలో అన్నీ తానే నడిపించారు ప్రియాంక గాంధీ. అమేథీతో పాటు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయ్‌బరేలీ నియోజకవర్గాల్లో ఆమె సుడిగాలి పర్యటనలు చేశారు. అమేథీలో చివరి రోజు భారీ రోడ్ షో నిర్వహించారు. బీజేపీ కూడా అదే స్థాయిలో ప్రచారం చేసింది. అమేథీలో స్మృతి ఇరానీకి మద్దతుగా భారీ రోడ్ షో నిర్వహించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. రెండు 2024 పార్లమెంట్ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం 7 దశల్లో నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే మొత్తం 4 దశల పోలింగ్ పూర్తి కాగా 5వ దశకు సంబంధించిన ఎన్నికల ప్రచారం ముగిసింది. కాగా ఈ 5వ దశలో లక్నో నుంచి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అమేథీ నుంచి స్మృతి ఇరానీ, కైసర్గంజ్ నుంచి బ్రిజ్భూషణ్ కుమారుడు కరణ్ పోటీలో ఉన్నారు. 5వ దశలో మొత్తం 659 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఈసీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. అదనపు బలగాలను పోలింగ్ కేంద్రాల దగ్గరకు తరలించారు. రేపు జరిగే లోక్సభ ఎన్నికల 5వ విడత పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 49 స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి స్మృతి ఇరానీ, లక్నో నుంచి రాజ్నాథ్ లాంటి ప్రముఖులు ఈ దఫా ఎన్నికల బరిలో ఉన్నారు. లోక్సభ ఎన్నికల 5వ విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈ నెల 20వ తేదీన 49 స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. 5వ దశలో యూపీలో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్లో 7 స్థానాలు, బీహార్లో 5, ఒడిశాలో 5, జార్ఖండ్లో 3, జమ్మూ కశ్మీర్, లడఖ్లలో ఒక్కో స్థానంలో పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే సగానికి పైగా లోక్సభ స్థానాల్లో పోలింగ్ పూర్తయింది. ఉత్తరప్రదేశ్, బీహార్లో బీజేపీ, ఇండియా కూటమి మధ్య పలు స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంది.
అయితే ఈ దాఫాలో 2 నియోజకవర్గాలపైనే అందరి కళ్ళు ఉన్నాయి. కాంగ్రెస్కు కంచుకోటలైన ఉత్తరప్రదేశ్లోని రాయ్‌బరేలీ, అమేథీలో ఆసక్తికర పోటీ నెలకొంది. రాయ్‌బరేలీలో సోనియా గాంధీ స్థానంలో రాహుల్ గాంధీ పోటీలో ఉన్నారు. అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ అభ్యర్థిగా కేఎల్ శర్మ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రచారంలో అన్నీ తానే నడిపించారు ప్రియాంక గాంధీ. అమేథీతో పాటు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయ్‌బరేలీ నియోజకవర్గాల్లో ఆమె సుడిగాలి పర్యటనలు చేశారు. అమేథీలో చివరి రోజు భారీ రోడ్ షో నిర్వహించారు. బీజేపీ కూడా అదే స్థాయిలో ప్రచారం చేసింది. అమేథీలో స్మృతి ఇరానీకి మద్దతుగా భారీ రోడ్ షో నిర్వహించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. 2024 పార్లమెంట్ ఎన్నికలలో కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం 7 దశల్లో నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే మొత్తం 4 దశల పోలింగ్ పూర్తి కాగా 5వ దశకు సంబంధించిన ఎన్నికల ప్రచారం ముగిసింది. కాగా ఈ 5వ దశలో లక్నో నుంచి రక్షణ మంత్రి రాజ్నాథ్, అమేథీ నుంచి స్మృతి ఇరానీ, కైసర్గంజ్ నుంచి బ్రిజ్భూషణ్ కుమారుడు కరణ్ పోటీలో ఉన్నారు. 5వ దశలో మొత్తం 659 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఈసీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. అదనపు బలగాలను పోలింగ్ కేంద్రాల దగ్గరకు తరలించారు.